హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఎస్పీ 2026. నేను మీ నాగార్జున. వామ్ వెల్కమ్. సో ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ అనకూడదు, ఎందుకంటే రీసెంట్గా 3 days బ్యాక్ అయితే ఒక మంచి వీడియో తీసాను. రిలీజ్ చేశాను. మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ చూసే ఉంటారు. చూడని వాళ్ళు అయితే ఒకసారి వెళ్ళి చూడండి. అంటే అది ఏ దానికి వేసామంటే కంప్లీట్గా యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసినప్పటి నుండి సక్సెస్ అయ్యే వరకు కంప్లీట్ జర్నీ ఎలాగుంటుందని చెప్పి క్లియర్ కట్గా అయితే చెప్పాను, బ్రీఫ్గా చెప్పాను అది కూడా. సో మీ అందరు చూడకుంటే వెళ్ళి చూడండి ఒకసారి. అండ్ మనం మన టాపిక్ అయితే వెళ్ళిపోదాం. మీరు తమ్నేల్ చూసినట్టుగానే హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పాను కదా. సో అలాగే దానికి తగ్గట్టుగానే యూట్యూబ్ ఛానల్ని ఎలా క్రియేట్ చేయాలి అనే టాపిక్ మీద అయితే మనం వీడియో స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో లేట్ చేయడం ఎందుకు, లెట్స్ స్టార్ట్. ఇంటర్నెట్ అయితే టాపిక్ అయితే వెళ్ళిపోదాం మనం. మీకు చెప్పినట్టుగానే సో క్రియేట్ ఎలా చేసుకోవాలంటే ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. సో బేసిక్ ఏంటంటే మనం ఒక ఛానల్ క్రియేట్ చేసుకోవాలంటే మినిమం మనం ఉండాల్సింది ఏంటంటే ఒక జీమెయిల్ అకౌంట్ అయితే ఉండాలి. సో అది కనుక లేకపోతే చెప్పండి, దానికి సంబంధించి కూడా ఒకటి జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసేది ఆల్మోస్ట్ చాలా ఉంటాయి వీడియోస్. బట్ మనకైతే మ్యాక్సిమం ప్రతి ఒక్కరి మొబైల్లో యూట్యూబ్ అనేది ఒకటి ఉంటుంది. సో యూట్యూబ్ ఉంటే కనుక ఆటోమేటిక్గా జీమెయిల్ అకౌంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో మనకైతే మ్యాండేటరీగా అవసరం ఉండదు. ఇకపోతే సో శివ వెంకటేశ్వర అని చెప్పి నాకంటూ ఒక యూట్యూబ్ ఛానల్ కాదు ఇది, జస్ట్ ఒక నేను యూట్యూబ్ చూసేదానికి అని చెప్పి ఒక ఛానల్ అనమాట. ఇది చూసేది అంటే మనం ఆల్రెడీ మొబైల్లో లాగ్ అయి ఉంటాం కదా, సో అదే అనమాట ఇది. సో ఇక్కడ మీకు ఈ ఎడ్జ్లో అకౌంట్స్ అని కనబడుతుంది కదా, సో అక్కడికి వెళ్ళినారంటే మీరు సో ఇక్కడ యూట్యూబ్ ఛానల్స్ ఏమైనా ఉన్నాయంటే మనకంటూ ఛానల్స్ ఏం లేవు. జస్ట్ ఏమున్నాయంటే జస్ట్ మన జీమెయిల్ అకౌంట్లో లాగిన్ అయితే ఉంటాయి కదా, సో అట్లా నాకు 3 అకౌంట్లు ఉన్నాయి. సో ఆ 3 అకౌంట్లు ఇట్లా లాగిన్ అయితే ఉన్నానమాట. సో మనం ఇప్పుడు ఇందులో కే శివ అని చెప్పింది కదా, సో దీనికంటూ సబ్స్క్రైబర్లు కానీ ఏం లేరు కదా. సో దీంతో ఒకసారి ట్రై చేద్దాం. ఓకే, సో ఈ ఛానల్కి అంటూ పేరు కానీ ఏం లేదు. సో మనం ఈ ఛానల్ని యూజ్ ఎలా చేసుకోవచ్చు అంటే లైక్ మనకి ఇష్టం, మనం కనుక దీని ఛానల్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు. సో ఇక్కడ వ్యూ ఛానల్ అని ఉంది కదా, సో వ్యూ ఛానల్లోకి వచ్చేసి సో ఇక్కడ సో అర్థమైంది కదా. బేసిక్గా ఇప్పుడు నేను ఎలాగైతే ఇచ్చినానో అలాగా మీకు కూడా అకౌంట్లో అయితే ఉంటుంది. చాలామంది చాలా రకాలుగా చెప్తారు, అంటే కొత్త ఈమెయిల్ ఐడి ఉండాలి, దీనికి సంబంధించిన ఈమెయిల్ ఐడియే ఉండాలి, లేదంటే మీకు వ్యూస్ రావు, బోసాను అని సవాలకి చెప్తారు. ఎవరి మాట నమ్మకండి. ఎందుకంటే యూట్యూబ్ అనేది నీకు ఈమెయిల్తోనే లాగిన్ కావాలి, ఒకటే ఈమెయిల్తోనే ఒకటే ఛానలే ఉండాలి అనేది ఇదేం లేదు మ్యాండేటరీగా. సో మనకి ఇదే అనమాట, ఒక అకౌంట్ ఉంటే దాని ప్రకారంగా వీడియో చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు నేను ఛానల్ అయితే ఓపెన్ చేస్తాను కదా, సో నాకు నచ్చిన పేరు నేను ఛానల్కి పెట్టుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఛానల్లో ఇప్పుడు నేను కూడా జీరోతో స్టార్ట్ అవుతున్నాను. ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను. సో కే శివ అని ఉన్నది కాబట్టి ఇక్కడ మనకి ప్రొఫైల్ ఫోటోలో శివ అని చెప్పి జస్ట్ అలా ఉంది. అర్థమైంది కదా. సో కే శివ బదులు ఇక్కడ శివ టాక్స్ అని చెప్పి జస్ట్ ఊరికి ట్రై చేస్తున్నా. శివ టాక్స్ అని చెప్పి ఛానల్ పేరు అయితే పెట్టడం జరుగుతుంది. సరే మళ్ళీ పోయినట్టు. సో సేవ్ అయితే చేసాను. సో ఇవాళండి మన ఛానల్ పేరు శివ టాక్స్ అని చెప్పి వస్తుంది. మన ఛానల్ అంటే ఈ ఛానల్ కాదు, జస్ట్ మీకు చూపించే ఛానల్ అంతే. సో మీరు హ్యాండిల్ వచ్చేసి మీకు ఇష్టం వచ్చినట్టుగా ఇది కూడా హ్యాండిల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, ఎట్లయినా పెట్టుకోవచ్చు. ఇది జస్ట్ శివ అని పెట్టుకోవచ్చు కావాలంటే. అంటే ఈ హ్యాండిల్ అంటే ఏదంటే లైక్ మన ఒక అకౌంట్ పేరు అనేది ఒక్కొక్క వేలో వస్తుంది అనమాట. ఇప్పుడు మన ఇన్స్టాగ్రామ్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని నెంబర్స్ కొన్ని అది ఇట్లా ఏదో ఒకటి ట్రై చేయమని చెప్పి వస్తుంటుంది కదా, సో అలాగే ఇది కూడా ఆల్రెడీ ఎవరైనా యూజ్ఫుల్గా ఉంటే కనుక అది రాదు మనకు. 25 అని ఉందా, లేదు. సో 25 ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సజెస్ట్ చేసింది కదా, సో అక్కడ కూడా మనం ట్రై చేయొచ్చు. మనం జస్ట్ ఛానల్ కాదు కాబట్టి జస్ట్ ఏదో ట్రై చేస్తాం కాబట్టి అలా పెట్టాను. సో మన ఛానల్ యూఆర్ఎల్ కూడా వచ్చింది, లింక్ వచ్చేసింది అనమాట. డిస్క్రిప్షన్లో నీకు నువ్వు అంటే ఏ టైప్ చేస్తున్నావు ఎలా అంటే నువ్వు ఏదో ఒక సంథింగ్ పెట్టుకోవచ్చు.
మనం సంథింగ్ ఏదైనా పెట్టుకోవచ్చు. తెలుగు తెలుగు వ్లాగ్స్ కానీ వ్లాగ్స్ సంథింగ్ ఏదైనా పెట్టుకోవచ్చు. మన ఇష్టం అది. లైక్ డిస్క్రిప్షన్ మీకు తెలుసు కదా, జస్ట్ ఏదైనా నీ ఛానల్ గురించి కానీ లేదంటే నీ గురించి కానీ నీకు ఇష్టం వచ్చిన దాని గురించి ఏదైనా పెట్టుకో. బట్ మోస్ట్లీగా మీ ఛానల్ గురించి పెట్టేదానికి ట్రై చేయండి, ఎందుకంటే ఛానల్ ఇదే అవుతుంది అనమాట. సో మన ఛానల్ వ్యూ చూస్తే శివ టాక్స్ అని అయితే వచ్చింది కదా ఇప్పుడు. సో ఇప్పుడు ఛానల్ క్రియేట్ వరకు అయిపోయింది. ఇప్పుడు సో కంటెంట్ క్రియేట్ చూసేశారు ఉంటుంది కదా, కదా. ఇదే అనమాట. సో కంప్లీట్ గా యూట్యూబ్ ఛానల్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, అండ్ అనవసరమైన జీమెయిల్స్ అయితే అవసరం లేదు మాక్సిమం. ఎందుకంటే మనం ఒక మొబైల్ తీసుకుంటానే ఆల్మోస్ట్ ఏ మొబైల్ కైనా సరే ఒక జీమెయిల్ అకౌంట్ అనేది ఇవ్వాల్సింది కంపల్సరీగా ఉంటుంది. కాబట్టి మాక్సిమం మనం అయితే ఎటువంటి జీమెయిల్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు. బట్ మ్యాండేటరీగా చేసుకోవాల్సిందే. నాకు అది పర్సనల్ ఉంటుంది, ఇది ప్రొఫెషనల్ ఉంటుంది అని అనుకుంటే ఖచ్చితంగా మీరు కూడా జీమెయిల్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ జీమెయిల్ అకౌంట్ కూడా గురించి కావాలి, వీడియో కావాలి అంటే గనుక ఖచ్చితంగా దాని గురించి కూడా అయితే నేను ఒక వీడియో చేస్తాను మీకు కావాలంటే. లేదంటే గనుక అవసరం లేదు. సో వీడియోలో మీరు చూసినట్టుగానే ఎవ్రీ పాయింట్ అయితే నేను క్లియర్ కట్‌గా అయితే చెప్పాను. సో ఆల్మోస్ట్ అందరికి అర్థమైందని చెప్పి అని అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా అర్థం కాకపోతే మీరు ఖచ్చితంగా మెసేజ్ చేయడం మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో నచ్చితే గనుక లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మన ఛానెల్‌ని కొంచెం గ్రోత్ చేయండి. సో మీ అందరి బాధ్యత అది. అండ్ నా బాధ్యత వచ్చేసి సబ్జెక్ట్ చెప్పడం. సో ఇది నా బాధ్యత, అది మీ బాధ్యత. సో అలా మన ఎస్‌పీ 2026 గ్రోత్‌కి హెల్ప్ అవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరు నేను కోరుకుంటున్నాను. అండ్ మీరు కూడా నా సక్సెస్ కోరుకుంటే గనుక ఖచ్చితంగా ఆ పని చేసేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్.